ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికకు ఈ సభకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ పిలిచేసినటువంటి మా టీచర్స్ అందరికీ మరియు నా తోటి మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం మన బాల్యాన్ని విడిచిపెట్టి సుమారు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద నా లైఫ్లో నాకు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 2022 జూలైలో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా కాలు, నా ఫేస్ వైపు ఉన్న కుడి భాగం మొత్తం పోయింది. ఆ సమయంలో నేను వైజాగ్ మెడికవర్లో జాయిన్ అవ్వడం జరిగింది. నా లైఫ్లో ఏ చిన్న విషయం జరిగినా అది ఫస్ట్ నేను షేర్ చేసుకుంది నా మిత్రుడు, సోదరుడు సాగర్తోనే. వాడి సహకారంతో మా వారు వెంటనే వాడికి ఫోన్ చేయడం జరిగింది. వాడు ఎప్పుడూ మాకు చాలా మనోధైర్యాన్ని అందించి మీరు ఏమి ఇబ్బంది పడకండి, నేను చూసుకుంటాననే ఒక భరోసా మాకు ఇచ్చాడు. వాడి మాటని అనుసరించి మా మిత్రులందరూ కూడా ఆ టైంలో చాలా దూరాన ఉన్న ఎంతో సహాయం చేసి నాకు ఆర్థికంగా చాలా 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 హెల్ప్ చేశారు. దానికి ఈ వేదిక మీద నాకు సహకరించిన వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓన్లీ ఏ సెక్షన్తో మాత్రమే నాకు పరిచయం ఉండేది. బి సెక్షన్లో ఒక 2-3 తప్ప వేరే నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అలాంటి టైంలో నేను మెడికవర్లో ఉండేటప్పుడు సాగర్ వచ్చి అక్కడ సునీల్ రవరాజ్ అక్కడ డాక్టర్గా చేస్తున్నాడు అని చెప్పి తనకు చెప్పాడు. నైట్ 9:30 ఆ టైంలో సునీల్ రవరాజ్ ఆ విషయం తెలిసింది. ఇమీడియట్గా తను వాళ్ళ స్టాఫ్కి చెప్పి నన్ను కేర్గా చూసుకోమని చెప్పి ఆ మరుసటి రోజు మార్నింగే వచ్చి తను అలా నాకు 2 months తను హాస్పిటల్కి వచ్చి మళ్ళీ వెళ్తున్నప్పుడు డైలీ 2 times నన్ను విజిట్ చేసి వెళ్ళేవాడు. నేను అప్పటివరకు సునీల్ రావు అసలు మాట్లాడిందే లేదు. తను నా దగ్గరికి వచ్చేసరికి నాకు భయమేసింది. నేను ఎప్పుడు తనతో మాట్లాడలేదు, నేను ఎలా ఫేస్ చేయాలి తనని అనేసరికి తను నా పట్ల చూపించిన కేర్, దానికి ఈ సభాముఖంగా సునీల్ రావుకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా నేను 2 months తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక కూడా చాలా క్లియర్గా మా ఇంటికి ఒక నర్సుని పంపించి నీకు ఎటువంటి హెల్ప్ కావాలని నన్ను అడుగు అని నాకు భరోసా ఇచ్చాడు సునీల్ గారు. సో నేను అప్పుడు గ్రహించింది ఏంటంటే ఏ సెక్షన్, బి సెక్షన్, నథింగ్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అది నేను స్కూల్లో ఉండేటప్పుడు అందరితో నేను కలవలేకపోయాను. ఇప్పుడు ఈ గ్రూప్ దయ వల్ల నేను అందరితో కూడా కొంచెం జాయ్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా మన స్కూల్ గురించి చెప్పాలి అని అంటే ఒక బిడ్డకి ఒక తల్లి గర్భం నుంచే బయటకు వస్తాడు. అలాంటిది మా పేరెంట్స్ మమ్మల్ని అందరినీ కూడా, మేము ఎవరైతే ఆర్సీఎం స్కూల్లో చదివామో మమ్మల్ని అందరినీ కూడా ఒక ఆర్సీఎం సెయింట్ స్కూల్ అనే తల్లి గర్భంలోకి మమ్మల్ని చేర్చారు. సో దానివల్ల మీలాంటి ఉపాధ్యాయుల దయ వల్ల, మీరు పెట్టిన ఆ క్రమశిక్షణ వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాము అని మీకు ఈ సభా వేదికగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతటి క్రమశిక్షణ మాకు అందించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పట్లో కూడా మా ఇంట్లో ప్రతిరోజు, అంటే నేననే కాదు, నా తోటి సహోదరులు అందరూ కూడా ఈ పలానా మా అబ్బాయి ఒక రోజు ఒక షూ వేయకపోతే అరే నువ్వు షూ ఎందుకు వేయడం లేదు అని అంటే, మా రోజుల్లో అలాగే నాకు షూ వేయకపోతే ఒప్పుకునేవారు కాదన్నా మా డ్రిల్ సార్ అని చెప్పి ఇప్పటికీ అలా జడలు వేసుకోకపోతే మా తెలుగు టీచర్ తిట్టేవారా అని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో మీ ప్రస్తావన లేని రోజంటూ ఉండదు. ఈ సభ ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను నేను.
మన బ్యాచ్లో కానీ ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే మనందరం కలిసి దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేసి దీనిగా మనం వెళ్ళాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో గెట్ అయిపోయింది, దీంతో అయిపోయింది, గెట్ కోసమే గ్రూపు అనే విధంగా కూడా ఎవరు అనుకోకండి. ఈ గెట్ అయిపోయిన తర్వాత కూడా మన గ్రూప్ని అదే జోష్లో అదే దీనిలో